అన్న ప్లీజ్ అన్న, సారీ అన్న, ఏదో అనుకోకుండా జరిగిపోయిందన్న, ప్లీజ్ అన్న, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అన్న ప్లీజ్ అన్న, ఇది ఒకసారి ఎక్స్క్యూజ్ చేయన్న. ఇప్పటికీ నీకు 10 రోజులు పైగా టైం ఇచ్చాను తేజ. అప్పటికీ మా బాస్ దగ్గర నీ కోసం చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేశాను. ఇక అడిగిన టైం వేస్ట్. అన్న 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 ప్లీజ్ అన్న, ఇంకొక ఛాన్స్ అన్న, రేపు లోపల 70,000 కట్టేస్తానన్న. కుదరదురా బాబు. అన్నా అన్న ప్లీజ్ అన్న, ఒక్క ఛాన్స్ అన్న. ఏంట్రా డల్గా ఉన్నావు? అవును, నీకు ఈరోజు జాబ్ ఇంటర్వ్యూ కదా, పక్కా నీ టాలెంట్కి నీకే జాబ్ వస్తుందిరా. నేను ఎప్పుడు రమ్మన్నానరా? ఈరోజే కదా. డేట్ ఎప్పుడు అన్నానరా? 9th. ఈరోజు డేట్ ఎంతరా? 11th ఈరోజు. నువ్వు టైంకి నాకు మనీ ఇవ్వలేమని ముందే చెప్పాను కదరా, నా డబ్బులు నాకు ముందే ఇవ్వమని చెప్పాను కదరా. ఇప్పుడేమైందిరా? ఏమైందా? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, గవర్నమెంట్ జాబ్ పోయింది, ఇప్పుడు వారు చేతులు ఎత్తేశారు. నీకున్న దరిద్రపు వ్యాధి వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నట్టే అయింది. నేను దరిద్రపు వాడినారా? అవునరా, నువ్వు టైంకి పనికిరాని ఫ్రెండ్వి. చిన్నప్పటి నుంచి నీతో ఏ పని అనుకున్నా సర్వనాశనం. అలా మాట్లాడకురా. ఇంకెలా మాట్లాడాలరా? మా ఇంట్లో వాళ్ళకి మాట ఇచ్చాను ఈ జాబ్తో వస్తాననేసి, అంతా నాశనం. ఎక్కడికి సార్? వెళ్ళి పడుకోవడానికా? నీకు తప్ప ఇంకేం తెలుసు? రేయ్, ఒక్క మాట, ఇక్కడితో నేను ఫ్రెండ్షిప్ చేయలేను. నిన్ను వదిలి మీ అమ్మ పోయింది, తర్వాత మీ నాయన పోయినాడు, ఇక మిగిలింది నేనేరా. నేను కూడా ఉండను. గుడ్ బై రా మచ్చా. దయచేసి ఇక నాకు కనిపించకరా, నీకు ఒక దండం రా నాయనా. నా పరిస్థితి ఏమని మీకు అర్థమైంది అనుకుంటా. నాతో లైఫ్ లాంగ్ ఎవరూ ఉండలేరు కూడా. నా పేరు చెప్పలేదు కదా, నా పేరు సంజు. వాడు చెప్పింది నిజమే కదా, నేను ఒక దరిద్రపు వాడిని. నాతో ఎవరికీ అవసరం లేదు, నా స్నేహం కూడా ఎవరికీ అవసరం లేదు. ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతా, చాలా దూరంగా వెళ్ళిపోతా. నా కోసం ఎవ్వరూ రారు. ఒక్క నిమిషం, నాకెవరో కనిపించారే.
ఎక్కడికి వెళ్ళింది? ఇంతసేపు ఇక్కడే ఉన్నింది కదా. ఎక్స్క్యూజ్ మీ. తెగ వెతికేస్తున్నారే. నేనా? ఎవరిని? నన్నే. చాచా మిమ్మల్ని? నేనేదో కొత్త పార్కుని చూస్తున్నా. కొత్త పార్క్ చూస్తున్నావా లేదా కొత్తగా కనపడే నన్ను చూస్తున్నావా? మీరు రెండోసారి అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్తున్నా, నేను మిమ్మల్నే చూస్తున్నా. అదేంటి అంత ఈజీగా ఒప్పుకున్నావు? నేను కోపడాలి, అరవాలి, తిట్టాలి, ఇవన్నీ జరగకముందే నువ్వు ఒప్పుకోకూడదు, ఓకే? ఏంటి నవ్వుతున్నావు? అలా ఉంటేనే బాగుంటుంది తెలుసా? ఒక్కరు మనల్ని తిడితే బాధగా ఉంటుందని తెలుసు, కానీ ఇప్పుడు మీరు చెప్పాకే బాగుంటుందని అనిపిస్తుంది. మరి దేవుడు చాలా గొప్పవాడు. మనలో ఎన్ని ఫీలింగ్స్ ఉంచాడో చూడు. బాధ, కోపం, ఏడుపు, ఇంకా ఎన్నో. వాటితో పాటు నమ్మలేని కొన్ని వ్యాధులు కూడా ఇస్తాడు. అవును, నీ పేరేంటి? నిరంజన్ సంజు, షార్ట్గా సంజు. సంజు. నా పేరు అమృత. అమృత. నేను అడగకపోయినా చెప్పారు, థ్యాంక్ యూ. కదా, నాకు కొంచెం ఉరువురా. ఏంటి? నాకు కొంచెం ఆతృత ఎక్కువ. ఏదైనా తొందరగా కోరుకుంటా. అదే నా మైనస్ ప్లస్ కూడా. అవును, మీరు ఎక్కడుంటున్నావు అని అడుగుతున్నావు కదా, అదే నెక్స్ట్ క్వశ్చన్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే అబ్బాయిలందరూ అడిగేది అదే కదా. అది 2-20-618 మారుతి నగర్, కొల్లగుంట. నేను మిమ్మల్ని అడ్రస్ అడగడం లేదు. మరి మీరు ఏం చేస్తుంటారని. అవునా, ఇందాక మీకు చెప్పాను కదండి. అదే ఉరవురా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అండి, పీలేరులో. ఒక్క నిమిషం, మన ఫస్ట్ మీట్లో అన్నీ తెలుసుకోకూడదు, అది తప్పు. తప్ప? రేపు నేను సేమ్ టైంకి వస్తానంట, నువ్వు సేమ్ టైంకి వస్తావంట. మనం కలిసినప్పుడు ఎవరో తెలియనట్టు యాక్ట్ చేయాలి. అవును, నిన్న మనం కలిసాం కదా అని ఓవర్ యాక్షన్ చేయాలి, ఓకే? అయ్యయ్యో, నేను అలా యాక్ట్ చేయలేనండి. మీరు ఒక్కరే చేసినా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు నన్ను గుర్తుపట్టలేకపోయినా నేనే గుర్తు చేస్తా. అవును కదా, ఛా, నాకు కొంచెం ఉరవురా. సర్లే, రేపు కలుద్దాం, బాయ్. డౌట్లే అండి, 2 days తర్వాత అయితే ఓకే. ఏం జాబ్కి వెళ్ళాలా? రేపు లీవ్ ఉండదా? మీ సొంత ఊరికి వెళ్ళాలా? మరెందుకు రావు? నిద్రపోవాలి. ఓ సరే, నిద్రపో. నైట్ అంతా మెలకకుండా రేపు సేమ్ టైం రా. నేను ఒక్కసారి నిద్రలోకి వెళ్తే ఎప్పుడు లేస్తానో తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఒక డిసీజ్ ఉందండి. నా మూడ్ని బట్టి రోజుకొకలా నిద్రపోతుంటా. అంటే ఈరోజు నైట్ పడుకుంటే ఎప్పుడు లేస్తావో తెలీదు, అంతే కదా? అవును. వావ్, సూపర్. సూపరా? నన్ను చూస్తుంటే నీకు వావ్ అని కూడా అనిపిస్తుందా? మరి నేను ఎన్నిసార్లు పడుకున్నా నాకు నిద్ర రాదు. కొన్నిసార్లు అయితే ఫుల్ నైట్ నిద్ర రాదు. అలాంటిది నువ్వు ఇన్ని రోజులు పడుకుంటున్నావే, లైఫ్లో ఇంకేం కావాలి చెప్పు? అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా నిద్ర రాకుండా ఎంత బాధపడుతున్నారో తెలుసా? అంత డబ్బున్న అంబానీ కూడా సరిగ్గా నిద్ర రాదు. కానీ నువ్వు అలా కాదు. ఎలాంటి సమయంలో అయినా ఎప్పుడైనా నువ్వు నిద్రపోగలవు. అమృత గారు, మీలా నాకెవ్వరూ చెప్పలేదు తెలుసా? మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో థ్యాంక్స్ ఎందుకు? అందరూ డబ్బిచ్చి మంచి బెడ్ కొనగలరు, కానీ నిద్ర కొనలేరుగా. కానీ నువ్వు మూడ్ని బట్టి నిద్రపోతావు. సో యు ఆర్ గ్రేట్. నైస్ టు మీట్ యూ. నేను ప్రతిరోజు పార్క్కి వస్తాను. నువ్వు ఏ రోజు వచ్చినా సేమ్ టైం కలుద్దాం, బాయ్. ra
ఎంతసేపు వెయిట్ చేయాలి? కాదు కాదు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నీకు చెప్పాను కదా. సేమ్ టైం అన్నాను కదా. ఓ ఓకే ఓకే, 3 o'clock అని చెప్పి 4 o'clock వచ్చానా? 1 hour లేటు. ఈ 1 hour నాకు 1 weekలా ఉంది. 1 weekలానా? ఎందుకు? ఏమో, మొన్న నీ గురించి చెప్పినప్పటి నుంచి నీ మీద జాలి, ప్రేమ అన్నీ పెరిగిపోతున్నాయి. ఓ ప్రేమ కూడానా? అదంతా వదిలే, ముందు ఇది చెప్పు, ఎలా వచ్చింది నీకు ఈ డిసీజ్? అదంతా ఎందుకులే అమృత గారు. అది ఎలా వచ్చిందో నాకు తెలిస్తే ఇంకా నీ మీద జాలి, ప్రేమ పెరగచ్చేమో. నేను 9th class చదువుతున్నప్పుడు మా అమ్మ మా నాన్న బెంగళూరు నుంచి ఆఫీస్ వర్క్ చూసుకొని రిటర్న్ తిరుపతి కారులో వస్తుంటే ఒక కుక్క వల్ల డివైడర్ గుద్దుకొని అక్కడికక్కడే 2 చనిపోయారు. అంత చిన్న వయసులో అదంతా నిజం కాదనుకుంటూ ఎప్పటికైనా మా అమ్మ మా నాన్న తిరిగి వస్తారని చాలా రోజులు నిద్రపోకుండా వెయిట్ చేశా. ఎన్ని రోజులు నిద్రపోకుండా వెయిట్ చేసావు? 14 days నిద్రపోకుండా వెయిట్ చేశా. ఆ షాక్లోంచి బయట రాలేకపోయా. నన్ను నేను మార్చుకోవాలని చాలా ట్రై చేశా. ఆ బాధ పోలేదు. 1 month వరకు సరిగా నిద్రపోలేదు. అలా అలా నేను రోజు రోజుకి నాకే తెలియకుండా 2 days నిద్రపోయేవాడిని. ఈ మధ్య అది 3 రోజులుగా మారిందనుకో. దానివల్ల నేను ఎవరితో సరిగా కలవలేకపోయాను, ఏ జాబు చేయలేకపోయాను, ఎవరికి మాట ఇచ్చినా దాన్ని నెరవేర్చలేకపోయాను. ఒక రకంగా అందరూ నన్ను దరిద్రం అనుకుంటున్నారు. సంజు, డోంట్ ఫీల్, నీకు నేనున్నాను. నీ మీద జాలి, ప్రేమ చాలా చాలా పెరిగాయి. మళ్ళీ చెప్తున్నా, నీ డిసీజ్ దరిద్రం కాదు, ఒక వరం. సరేనా? నీకెవరు లేకున్నా నీకు నేనున్నాను. ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ అనే మాట వచ్చురాదే. అయితే బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కన్నా అంతకు మించి. అబ్బా, రేయ్, ఏమైందిరా? 2 రోజుల నుంచి ఏదో కోల్పోయినట్టు ప్రవర్తిస్తున్నావు. 2 రోజులు కాదు, నెలాగా. అంతగా ఏం జరిగిందిరా? మా ఇంటి దగ్గర అమృత అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, మీకు తెలుసు కదరా? తెలుసు. ఈ మధ్య తను నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, సరిగ్గా చూడడం లేదు, నన్ను అస్సలు లెక్క చేయడం లేదురా. అందుకే 1 నెలగా మనసు బాగోలేదురా. మనసు కాదు, నీ మొహమే బాలేదు. నవ్వకండ్రా. ఆ అమ్మాయి కనిపించిన ప్రతిసారి నాతో ఏదో ఒకటి మాట్లాడేది. ఈ మధ్య అది కూడా లేదు. ఎందుకని అడిగావా? అది అడుగుదామన్నా కుదరలేదు. ఈసారి కనబడకన్నా పోతుందా? అయినా ఆ అమ్మాయికి బుద్ధి లేదురా. ఇలాంటి చూస్తుందా? చూస్తుంది నిజంగానే. అంత బుద్ధి లేదు దానికి. అర్థం కాలేదురా. తనకి మెచ్యూరిటీ తక్కువ. ఏజ్ 22 అయినా కూడా 16 ఏళ్ళ పాపలాగా బిహేవ్ చేస్తుంది. అందరినీ నమ్ముతుంది. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఒక్కరిని ఇష్టపడినా చచ్చేంత వరకు వదిలిపోరు. ఒరే, వీడు తెలివి తక్కువడు అనుకున్నాం కానీ చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారా. వీడు కొత్తగా అన్నాడు. మచ్చారే, నేను అనుకుంది నిజమేరా. ఆ పిల్ల వేరేమో చూసుకునిందిరా. అందుకే నన్ను పట్టించుకోలేదేమో. సో సాడ్, వదిలేరా. అదేలా కుదురుతుంది? రేయ్,
ఆల్రెడీ ఒకరిని కమిట్ అయిన అమ్మాయిని మనం గోకూడదురా. ఆ మాట నేను అనాలి. తన్ని లవ్ చేయడంలో నేనే కదా సీనియర్. అది కూడా నిజమే. ఇప్పుడు ఏం చేయాలరా? మనమంతా సినిమా ఎందుకు చూసాము? మంచి సీన్ల కోసం, ముద్దుల కోసం. ఆ పిల్ల కేవలం ఫైట్స్ కోసమే థియేటర్కి వెళ్తుంది. టీవీలో కూడా ఫైట్స్ చూస్తుంది తెలుసా? అయితే ఫైట్స్తోనే పడకూడదాం. సుధా అన్న బాగున్నావా? అన్న అంట అన్న ఎన్నిసార్లు చెప్పినా విన్నేమిందు అన్న అంటనే ఉంటుంది. ఏంద్రా వీడేం మాట్లాడట్లేదు? ఏమన్నయ్య ఈ మధ్య నువ్వు కనిపించడం లేదు? నీకంటికే కనపల్లా. నేను ఎప్పుడు నీ ఏంద్రా వెంట వీడేం తిరుగుతూ ఉంటా. చెప్పట్లేదు? ఈరోజు టీవీలో జాకీ చాన్ డ్రంక్ మాస్టర్ మూవీ వస్తుంది, వెళ్ళి చూడన్నా. యాడ చూసేది? నువ్వు వస్తే పోవచ్చు. ఏంద్రా వీడు? వీడికి ఏమైనా ఏమన్నా పిచ్చా? పట్టిందేమోరా? ఆయనేంటి నువ్వెంత అడిగిన ఆన్సర్ ఇవ్వడం లేదు? ఆయన కదా ఎప్పుడు అంతే. సరే అయితే వెళ్దాం పదా. హా, అరే నువ్వు ప్రతిసారి ఈ అమ్మాయితో ఇలాగే గొనుగుతా మాట్లాడతావా? అవును మచ్చా. అది కాదురా, వాడిని పక్కన నెట్టేస్తే ఆ పిల్ల నాతో కూడా అలానే తిరుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడు ఏ హెల్ప్ అడగలేదు కదరా. ఈ ఒక్క హెల్ప్ చేయండి రా ప్లీజ్ రా. సరే రే ఆగరా. పిలుస్తున్నారు, వెళ్ళాం పదా. సరే ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోరా. అమృత మీ ఇల్లు పక్కనే కదా, నువ్వు వెళ్ళిపోతావా? సరే సంజు, సుధా అన్నతో మాట్లాడేసి వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళు. వీడేంటి వెళ్ళిపోతా అంటున్నాడు? మళ్ళీ అన్న అంటుంది. ఏంది ఇది? నీకు ఓకేనా? హా ఓకే, నువ్వు వెళ్ళు. సరే బాయ్. అదేంటన్న అంత ఈజీగా వెళ్ళిపోతున్నాడు? మచ్చా ఆ పిల్లతో నేను ఒంటరిగా మాట్లాడలేనురా. ఆ పిల్ల ముందర వాడిని పట్టుకొని కొట్టరా, అప్పుడు వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సరేరా. రేయ్ రారా. మళ్ళీ ఎందుకు తిని పిలుస్తున్నారు? ఏందిరా నీ బిల్డప్? ఎవరురా నువ్వు? అన్నా సంజు నన్ను తొయ్యకండి అన్నా, నాకెందుకు చాలా బాధగా ఉంది. అన్నా ప్లీజ్ అన్నా, నేను కావాలంటే ఇక్కడే ఉంటా, నన్ను కొట్టండి, సంజుని వదిలే అన్నా. రే సుధా, నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏం జరగడం లేదురా. అసలు ఆ అమ్మాయికి ఫైట్ అంటేనే ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉంటావా? అవును. నిన్ను కొట్టచ్చా? కొట్టండి, సంజుని పంపించేస్తారా? ఒక ఆడపిల్ల మీద తన సొంత బంధువులైనా, ప్రేమించిన అబ్బాయి అయినా, ఎవరైనా ఇష్టం లేకుండా మీద చేయి వేయకూడదురా. సంజు ఎందుకంత కోపం? నా మీద చేయి వేశాడన్నా? అదొక్కటే కాదు, వాడు నిన్ను చిన్న చూపు చూశాడు, నీ మీద తప్పుడు ఉద్దేశంతో వచ్చాడు. అది కరెక్ట్ కాదనిపించింది. మళ్ళీ రిపీట్ అవ్వకూడదని నీకోసం వాళ్ళతో గొడవ పడ్డా. నా కోసమా? మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎంత చేసావా? అంతకు మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏం, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. అదే
మనం మంచి స్నేహితులుగా ఉండడానికి ప్రేమించుకోవడానికి పెద్ద తేడా అనిపించట్లేదు. నిజంగానే మనం ప్రేమించుకుంటున్నామా? అవును అమృత, నువ్వెందుకు నా మీద చేయగానే నీకు బాధేసింది, నీ మీద చేయగానే నాకెందుకు కోపం వచ్చింది? దీన్నే ప్రేమించుకోవడం అంటారు అమృత. నాతో ఎవరు ఇన్ని రోజులు ట్రావెల్ చేయలేదు అమృత, కానీ నువ్వు చేసావు, అది ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఐఎమ్ సో హ్యాపీ అమృత. ఈ మధ్య నేను 1-2 రోజులకి నిద్రలోంచి బయట వస్తున్నా, అదే తొందరగా లేస్తున్నా. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల, నీ మీద ఉన్న ప్రేమ వల్ల, ఇష్టం వల్ల. నీ మాటలు వింటుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం చేస్తున్నావు? చెప్పు. ఏం చెప్పాలి? ప్రపోజ్ చేయాలి. అవునా? అదే సినిమాలో చేస్తారే అలానా? అయ్యయ్యో నాకు సిగ్గే. చెప్తేనే ప్రేమించినంట. అవును అమృత, నువ్వు చెప్పకపోతే ఇప్పుడున్న రిలేషన్కి అర్థం ఉండదు. సరే. ఐ లవ్ యూ సంజు. Yes, I love you too అమృత. సంజు